ఉగ్రవాదంపై పోరులో భారత్కు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పలు దేశాలు భారత్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా పూర్తి మద్దతు ప్రకటించగా అదే బాటలో జపాన్ నడిచింది. భారత్కు సంపూర్ణ సహకారం ఇస్తామని జపాన్ ప్రకటించింది. అటు బ్రిటన్ సైతం ఈ సమయంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము భారత పక్షాన నిలబడతామని అగ్రరాజ్యం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉగ్రవాదం విషయంలో భారత పక్షాన్ని స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో అమెరికా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను చల్లబరచాల్సిన అవసరం ఉందని బ్రిటన్ పేర్కొంది. ఉగ్రవాదుల పాశవిక దాడిపై చర్చించిన హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సభ్యులు పార్టీలకు అతీతంగా ఖండించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని భాగస్వామ్య పక్షాలు సంయమనంతో వ్యవహరించడాన్ని తాము ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నుగుగా కుక్షిరో ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు. భారత పర్యటనకు వచ్చిన ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనలో భారత్కు తమ సంఘీభావం తెలిపారు.